வேலை நல்லா இருக்கு மச்சான், நல்லா இருக்கு வேலை. వేళ నల్ల ఇరుకు నల్ల ఇరుకు. ఏంది నువ్వు నేను ఎట్లుంటే ఏం నీకే నా నలుపుతే ఏం పని నీకే దా పనికి వచ్చినా పని చేయి కాకమాకు నా కొడక. మనం ఇప్పుడు లెంత్ బీమ్ వేపియాలా. ఇంటి ఓనర్ దుడ్లు ఉన్న సల్లుతాన్నాడు. ఇసుకంతా పైకి నూకినామంటే నేను పోయి కడ్డీలు కట్టే వాళ్ళని పిలుచుకొని వస్తా. కాదు మేసిరి, నువ్వు ఏం సన్న పనిగా ఉందా? ఇంత టాటర్ మొన్న దాంట్లోకి వేయి అంటున్నావు, ఎట్లేసావు ఒకడే? ఇంత పని నేను చేయగలుగుతానా? ఇంకో ఎవరినో పిలిచినా మేసిరి? ఎవడు ఈడ పనులు చేసుకునే నా కొడుకులు లేరు. మనం రండిలే పొద్దున్నే అంటే రాత్రికేమో వస్తామని అంటారు. పొద్దున్నే సార్ నా నడలప్పి, నా పిల్ల మురిగి పోలా, నా కుటుంబరాల దగ్గర పోలా, ఇట్లా మాట్లాడితే ఎవరున్నారు? ఇంకా మేస్త్రి అయిన దానికి నాదంతా నేనే కొట్టుకోవాలా? మేస్త్రి, ఇవన్నీ నీతి మాటలు నువ్వు చెప్తున్నా, నీ అవసరాన్ని నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకోటి ఇదంతా వేయాలంటే లోపలికి మా కళ్ళు కాదు, దానికే నీ దగ్గర అందరు తెంకొని పోయింది మేస్త్రి. మాట అంటే నా దగ్గర ఎవడు పని చేయడు, నా దగ్గర ఎవడు పని చేయడు, వనాలి వనక శుద్ధి వదిలేలే కాదు. నువ్వు 4 గంపలు మోస్తా ఉండు, నేను పోయి ఎవడో ఒక కన్న కసబాలో కానీ ఎవడో పట్టుకొని వస్తా. ఈ మేస్త్రితో పని చేయాలంటే మాకు తలకాయకి వచ్చింది తోకొత్తా. 4 గంపలు మొయ్యిపోలే, రాత్రి కాలంటే ఒకటి ఎగస్ట్రా ఇప్పిస్తాను. సరే 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 తెలుసుకొని వస్తా. లెంత్ బీమ్ ఎవడు లేడు బారాగాడు చూసి పాట ఇల్లై ఎప్పిడి పండు. యారిని యారు? నీకేమో తమిళ్, నాకేమో తెలుగు కాదరా. బేల్దారి బాసాబాయ్, మేస్త్రి బాసాబాయ్ తో పనికి పోతా. మొదలాలి కాసు తెరవారానికి వేల కాసు తెరవారానికి లెంత్ బీమ్ వేయాల. ఇప్పుడు లెంత్ బీమ్ వాళ్ళకి ఏదో అర్జెంట్ ఉంటది పని. ఏదో మట్టి, ఇసుక, గంపలు. కాసు యారు తెరవారు? కాసు యారు తెరవారు? బా మా ఊరు నా కొడుకు చూస్తే ఒకడు పనికి రాడు, వీడు చూస్తే తమిళనాడు ఇడిచిపెట్టి వీడికి వచ్చినాడు. అబ్బా బేల్లారి పని చేసేకి వీని చేత్తో ఎన్ని కొంపలు కట్టాలని ఉందో ఏమో వీనికి. కాసు నాకు అర్థమైంది. డబల్ 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 కాసు డబల్ వాంగ వాంగ వేలకు పోలం. ఏం మా ఊరు నాకుండా ఒక్క నాకుండా పని చేయరు. ఇనాయాలు చూస్తే సంపాదించుకుంటున్నారు. ఇంత పీస్ ఆటాడతాడు, 2-3 టాటర్లు ఊసికమ్మా. కానీ ఎవరు పని చేశారు? డబ్బులు పీసులు కొట్టాడు. నేను అన్ని వింటాను. అగో వీడు బాషాబాయి దగ్గర పని చేస్తాండే. అదే వానికి పూర్తిగా తెలుగు రాదు. వాడు తమిళనాడు నుంచి బతుకునేకి మన ఊరికి వచ్చినాడు. అవునా? దాంతో బాగా పని చేయించుకో. కడ్డీలు కట్టే వాళ్ళకి చెప్పొస్తాను, సరేనా? వానికి మరి తెలుగులో మాట్లాడితే వానికి అర్థం కాదా? ఊనే ఇసుకెత్తి చేపించుకోలే. నేను కడ్డీలు కట్టేవాళ్ళు చెప్పొస్తా. వంగండి వంగండి, పొద్దున వంగితేనే పని లేదు. వంగ శ్రీతో రోజుకొచ్చి పోయిందిరా నాయన. మురుగా బా నేను ఇన్నేళ్ళు పనితనంలోనా ఎప్పుడే కానీ చూడలేదు. గంప ఎత్తగానే సబ్బబ్బా ఇట్లా అంటాడు, ఏం మొక్కుతాడు. బా మా మేస్త్రిను భలే తిక్కుపుకులను పట్టుకొని వచ్చినాడు. బా అది తమిళోడు అంట. అసలు మన ఆటలో బాగా మా తెలుగు రాదు, ఏం రాదు. ఇంకా బాగా ఆడుకుంటా వీంతో ఇప్పుడు ఇడిచిపెట్టి లేదు. బాగా పని ఉన్నాయి. నడ్డీ బా సుర్రన్నాలు అట్లా నా ఏటు పడితే వేళ నల్ల ఇరుకు వేళ సూపరా ఇరుకు వేళ. నేను ఎట్లుంటే ఏమి ఏనుగట్లాదే నల్లగుంది, నేనేమి నల్లగుండేది ఏం పెద్దది కదా. నా శరీరం పిల్లప్పుడు పుట్టినప్పటికే నల్లగుంది అంతా. నువ్వు చెయ్యి, నీకేం చెప్పింది? ఇది నుంచి చేయాల. మా మేస్త్రి చెప్పినా పని కరెక్ట్ ఉండాలా. తీసుకో, మా మేస్త్రి చెప్పినాడు జల్లి పని కావాలా. జల్లి పడు జల్లి. వేళ నల్ల ఇరుకు మచ్చా, నల్ల ఇరుకు వేళ నల్ల ఇరుకు.
நல்லா இருக்கு. ఏంది నువ్వు నేను ఎట్లుండే ఏం నీకే నా నలుపుతే ఏం పని నీకే దా పనికి వచ్చినా పని చేయి మా మేస్త్రి చెప్పింటే ఏదో నీతో ఇది అయిపోయింది నాకు రోపించుకుంటున్నావు ఫస్ట్ నువ్వు పని చేయి బాగా ఏం నిన్న ఎట్లుంటేనేం నా కలర్తే పనే ముందు నీకే இல்லடா மச்சான், வேலை நல்லா இருக்குன்னு சொன்னேன். நல்லா இருக்கு, வேலை நல்லா இருக்கு மச்சான். சூப்பரா இருக்கு வேலை. ఎట్లుంటే ఏం నేను నా కలర్తే పని நான் சொல்றது கேளியா? పని చేసి நான் சொல்றது கேளியா? நல்லா இருக்கு வேலை. ఇవన్నీ వద్దు నాకు మాట్లాడు வேலை நல்லா இருக்கு மச்சான். నీ తెలుగు రాదని నీతో నాకు రోపించుకుంటే வேலை நல்லா இருக்கு. இது பாரு, வேலை நல்லா இருக்கு. రోపించుకుంటున్నా నీకు என்ன பண்றது முருகா? வந்து யாரு போய் வேலை? రోపించుకుంటావు నువ్వు మాట్లాడే మాటలు తెలుగు రాదని నువ్వు నన్ను రోపించుకొని తింటున్నావులే నన్నే మా అమ్మలే నల్లుకున్నావునే నా పెన్నామంటే வேண்டாம் வேண்டாம் నా ఫ్రెండ్స్ ఎవరే కానీ నన్నోడే లేడు முதலாளி முதலாளி வாங்கயா, எங்க இருக்க? వాని వాని అక్క ఏమి నా కొడుకులు ఇట్లా కొట్లాడతారు పని చేయడం లెంత్ బీమ్ వేపియాలంటే లే గాడిదలా కొడుకల్లారా గాడిదలా కొడుక పని చేసేయమంటే పని చేయడం మాట్లాడతాను నేను అసలు వానికి తెలుగు రాదు మంచిగా ఏదో 4 గంటలు లోపు లేపించుకోలే లెంత్ బీమ్ వేయాలని చెప్పి పోయినా కడ్డీలు గడ్డలు పిలుచుకొస్తానే నా కొడక నువ్వు ఇసుకేసుకోమంటే వాడిని నువ్వు కొడతాను పని చేయమంటే నల్లిరికి అంటాడు ఏం నన్ను నల్లుకున్నావంటే పనే ముందే పని చేసే కోసం పని చేయాలా నువ్వు నల్లుకున్నావు అంటాడు అంచుకొస్తాడు ఏదేదో చెప్తున్నాడు ఏంద్రా వాడు కల్లా కొట్టు నా కొడుకు వాడు చూడబ్బా వీడు తమిళోడు ఎట్లా వణుకుతున్నాడు కాదురా నీకు ఏం చెప్పినా గంప ఇసుక మిగతాది వద్దు ఏమంటే వాడిని நான் ஒன்னும் சொல்லல. நல்லா இருக்குன்னு சொன்னேன். நல்லா இருக்குன்னு சொன்னேன், அவ்வளவுதான். வேற ஒன்னும் சொல்லல. நல்லா இருக்குன்னு சொன்ன மச்சான்னு சொன்னேன். வேற ஒன்னும் சொல்லல. நல்லா இருக்கு. మళ్ళీ నన్ను నల్లోడు అంటాడు చూడు మళ్ళీ నన్ను రాయలా అంటాడు వాడేదో బతుకునేక పొట్టకూటు కోసం వచ్చింది నా కొడుకు వాడేమి నిన్ను కొంచెం నల్లగా ఉన్నాడంటే ఏమన్నా ఆయన అదిలే వాడు ఇంట్లోనే నా పెళ్ళమందా నా ఫ్రెండ్స్ అంటే ఎవడు అన్నాడు వీడు కర్రోడనే పనే మంది నల్లోడనే దీనికి అవసరం అది కాదు పని చేస్తాలేదు ఇప్పుడు ఫస్ట్ పని చేయి ఏరా పని చేయి సరేలేవా అవన్నీ మామూలే అగా పని చేసుకో వంతి అనొద్దు సరేనా நான் சொன்னேன் வேலை மச்சாவோடு நல்லா இருக்குன்னு சொன்னேன். మళ్ళీ నల్లోడు అంటాడు కూడా వీళ్ళు వదిలిపెట్టేదే లేదా సంఖ్యలోకి నిమ్మకాయ పెట్టుకున్నారు ఎప్పుడు ఊడిపోయేది కొట్లాట్లో లే చూడరా ఎంత మంచోడు వీడా ఉండు 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 లేపయా ఉండు కాదా నువ్వు అది కాదురా ఇప్పుడు నువ్వు బతుక్కునేకి పొట్ట చేతులు పట్టుకొని వచ్చినావు వాడు నల్లగుంటేనేమి వాళ్ళ అమ్మ అట్లా కనింది అమాస రోజు కనింది వా నా కొడుకుని వాడు కర్రీగానే ఉండేది వాని పిల్లానికి లేదు బాధ సంసారం చేసేంకి వాని పుట్టించిన తల్లిదండ్రులకు లేదా బాధ పని చేయించుకునే నాకు లేదు వాడు నల్లగుంటేనే మనకేమి అందుకు మంచి పని చేసుకోవాలపా లే బారా లేవే వాడేదో బతుక్కునే వచ్చినాడు ఇక ఇంకోసారి అట్లా అనకూడదు పని చేసుకోవాలా సరేనా నీకు మనకి తెలియ వాడు ఏ సోసాలు లేడు ఏరే వాళ్ళు లేడు ఏమ్మా పని చేసుకుంటావా அப்படியெல்லாம் நான் சொன்னேன். வேலை நல்லா இருக்குன்னு சொன்னேன். వీళ్ళు వదిలిపెట్టేది నా కొడకలే వాడు నల్లగుంటేనేమే తెల్లగుంటేనేంలే నువ్వేమైనా వాడికి పూత పోసి ఏమైనా చీర తినట్టు అద్దినావు నా కొడక వాడికి నల్లకడ ఎందుకులే வேலை நல்லா இருக்குன்னு சொன்னேன். வேலை முருகா என்னடா பண்ற? வேலை நல்லா இருக்கு. నల్లగంటా నా కొడక చుట్టుపక్కల 50 ఊర్లకు అడుగు వీరసం మేస్త్రి గాడు అంటే గజ్జ గజ్జ మొలకాలు నా దగ్గర వచ్చి నా పని కర్రీ నా కొడుకుంటా வேலை நல்லா இருக்குன்னு சொன்ன முதல்ல నల్ల
చేసుకొని తినే కంటే తెచ్చుకున్నాను ఇంట్లో ఏదో అది లెంత్ బీమ్ అయిపోవాలని ఎన్నిసార్లు చెప్పినా గుద్దినా అనుకో ఇంకా సమ్మిటి దెబ్బ ஒண்ணு வேணா வேண்டாப்பா நான் தமிழ்நாடு கல்புறேன் నువ్వు ఎట్లా వన్ పిలుచుకొచ్చినావా ఓ తెలుగు రాదు ఏం రాదు ఎట్లా వన్ పట్టుకొని వచ్చినావా నువ్వు మేస్త్రినేనా దానికే నీ దగ్గర పనికి రానా సై నీకు మొక్కు చెప్తానా మేస్త్రి పనులు వాడంటే నువ్వు నల్లగా ఉన్నావన్నా నేను ఆపద్దాన్ని ఏమన్నా అన్నానులే నా సంటి బిడ్డ కాక చూసుకున్నా నువ్వు కాబట్టి కొట్టాలి అంత కోపం వచ్చింది నేనేంటో అన్నా తొలి మధ్యలో పెట్టి నిమ్మకాయ నలుపుతున్నాను పట్టుకో నేను అందుకుంటాను నింపు నింపు పారా నిపా నీ దగ్గర పనికి వచ్చాకంటే వేరేది ఏడానా పోయి ఏందన్నా చిన్న పని చేసుకొని బతికేది మేలా నీ దగ్గరే రాని ఇదేంద్రా ఇది ఇట్లయింది లెంత్ బీమ్ ఎప్పుడు వెళ్ళే ఇసుగా పైకెత్తా పోతే ఏదో వీడొక్కడు పని చేస్తానప్ప వాడు తమిళోడు ఏదో ఇట్లా బొట్టు పెట్టుకొని ఏదో నమ్మితే వాడు చూస్తే వీడిని నల్లోడు అనేది వీడు చూస్తే నేను నల్లగున్నానా అనేది నల్లగుంటేనే తెల్లగుంటేనే భూ పెడుతుంది అలే అక్క నా లెంత్ బీమ్ నేనే వేసుకుంటానమ్మా మరి ఇంటి ఓనర్ వస్తే అంతే ఇంకా హలో ఫ్రెండ్స్ முதலாளி நல்லா இருக்கா నల్లిరికే కాదు మామ నల్లిరికే అంటే దాని అర్థం ఏమి చెప్పు మామ మన వాళ్ళకి నల్ల ఇరుకంటే ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మై ఫ్రెండ్స్ నల్ల ఇరుకంటే బాగున్నారా అని అర్థం ఫ్రెండ్స్ తెలుసా మనం కొన్ని భాషల్లో కలిసే పదాలతో కామెడీ కూడా చేద్దామనే ఉద్దేశంతో గతంలో మాట్లాడి చేసాము నల్ల ఇరుకంటే మచ్చా నల్ల ఇరుక అంటే బామర్ది బాగున్నావా నీ వరకు చాలా బాగుందని అర్థం ఓకే అయిపోయిందా మామ నల్లిరిక నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ తో వస్తాం ఉరవకొండ ఛానల్ వీరామామతోన బారా మసాలా రాజు హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఉండే ఆడిపోతామా పనికి మాట్లాడు మా మామ ఫ్రెండ్స్ కాదు నీ ఆత్రము ఫ్రెండ్స్ ఈ వీడియో తీద్దామని దాదాపు నేను నెల రోజుల నుంచి అనుకుంటున్నాను 4-5 రోజులు కొంప చుట్టూ పొద్దున 7 గంటలకు తిరిగిన ఈ రోజు దొరికినాడప్ప ఇప్పుడు కూడా చూడు ఎట్లా పోతున్నాడు ఏదో మామ టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఏమంటే టైం ఇట్లా లేదు సరే మా వీడియో ఫ్రెండ్స్ మేము అదర్ లాంగ్వేజ్ లో పదాలు మన తెలుగులో పదాలు కలిపి కామెడీ కూడా త్వరలోనే చాలా చేయబోతున్నాం మా వీడియో మిమ్మల్ని అందరినీ బాగా సరదాగా నవ్విస్తుందని ఇది కేవలం నవ్వించడానికి మాత్రమే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసి మా టీం సపోర్ట్ చేయండి మామ అప్పుడప్పుడు వస్తా ఉండు మామ 100% షూర్ బాయ్ సమయంలో వస్తాను బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్